ఇంకా ఎక్కువ మొత్తానికి పొయ్యాలి కదా అనేసి, ముఖ్యంగా అరటి అలాంటి వాటికి పొయ్యాలి కదా, అరటి వీటన్నిటికీ కూడా పొయ్యాలి. అందుకని చేస్తాము. మేము కూడా తయారు చేస్తాము. ఈ కూరగాయల చెప్పులు, అన్నము, ఈ పచ్చళ్ళు ఇలాంటివి అయితేనేమో ఆ నీరుతో పచ్చిమిర్చి దంచి వేసి కంపోజ్ మామూలుగా మనము స్ప్రే చేయడానికి కొట్టమంటున్నారు కదా, ఈ షాంపూ కూడా కొంచెం వేయమంటున్నారు అట్లాంటివి. ఇంకా వాటికన్నా నేను కొంచెం మన పచ్చిమిరపకాయల కారము, లేకపోతే ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయల కారాలు ఇలాంటివి ఉంటాయి, అవి వాటిల్లో కొంచెం నీళ్ళు కొంచెం స్ప్రే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ గుంటలా తీశారు కదా అంటే ఈ హోమ్ కంపోస్ట్ లోనే ఇక్కడ ఒక 4-5 రోజుల పాటు నేను ఆ మొక్కలకి ఆ చెక్కులు అవన్నీ వేసేసి నీళ్ళన్నీ బకెట్లలో ఉంచేస్తాను. అట్లాగే పెరుగు, పాలు అలాంటివన్నీ కూడా ఒక 5 రోజులు ఉంచేస్తాను. ఉంచేసి దాంట్లో డబల్ త్రిబుల్ కలిపేసేసి ఇంకా ఎక్కువ కూడా కలిపేసేస్తాను. పెద్ద మొక్కలకి తక్కువ కలపచ్చు, కొత్త వాటికి ఎక్కువ కలిపేసేసి ఆ నీళ్ళు కాసిన పోసేస్తాను. అది స్ప్రే కూడా చేసేసేది. ఆ మిగిలిన చెత్త అంతా ఇలా వేసేస్తాం. స్ప్రే ఉందా అంటే మీరు స్ప్రే చేసేది? మీరు ఎదురా ఉంటే బాటిల్లో ఉందా? మరి నేను బాటిల్లో కూడా వేసేసేసి దానికి శక్తి రావాలంటే బాటిల్కి హోల్స్ చేసేసేసి బాటిల్లోకి వీటిని దూచేస్తా. 4-5 రోజులు ఉంచేసేసి ఆ నీళ్ళని ఇలా కొట్టేసేసి స్ప్రే చేస్తా. అప్పుడు వాటికి మంచి శక్తి వస్తుంది. అట్లా చేస్తున్న కొద్దీ మనకి వీటిని చూస్తుంటే అసహ్యం ఏది మనకు అసలు. ఇవి చాలా మంచిగా మీరు ప్రకృతితో మమేకం అయిపోయారు కాబట్టి మీకు అసలు అది వాటిని పట్టుకొని తీసి చూపించడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు అనిపిస్తుంది అసలు. ఇంకా ఈ తర్వాత ఈ చెత్తను తీసేసేసి దీన్ని తీసేసి దాంట్లో వేసేసి మట్టి కప్పేసి నీళ్లు పోసేస్తారు. నీళ్లు పోసేస్తుంటే మళ్ళీ మనకి ఫ్రెష్ గా కంపోస్ట్ అనేది తయారవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని తీసుకెళ్లి మొక్కల్లో పెడతారు. వీటిల్లో ఇంతవరకు గ్రో బ్యాగుల్లో ఎక్కువ నేను మేడ మీద పెట్టినప్పుడు ఎక్కువ మన్ను కూడా లేదు, అయినా కూడా అక్కడ కూడా పూసాయి, చాలా బాగా పూసాయి. ఎందుకు పూసాయి అంటే కారణం ఇవన్నీ ఇట్లా. ఇదేమో ముసిరి పెడదామని విత్తనాలు నీళ్ళలో నానబెట్టారా అంటే మనము ఈ బొప్పాయి కూడా నీళ్ళల్లో మనము అట్లా పెట్టేసి ఒక చిన్న దాంట్లో పెట్టేస్తే వస్తాయి అని చెప్పేసి నేను నెట్లోనే చూశాను. అందుకని కొంచెం నీళ్ళు పోసేసి అట్లా ట్రై చేసి పచ్చడి వస్తుంది. ఆ పచ్చడి వస్తుంది. అదే అక్కడ ముందు వైపు అట్లానే వచ్చింది ఆంటీ. అది మేము కొనుక్కొని చేయగలిగితే అండి చెప్పండి మనము చెయ్యగలిగితే శక్తి ఉండి ఆ కొనుక్కొచ్చుకుని చేసుకుని పెద్ద పెట్టిన స్ప్రే బాటిల్స్ అవన్నీ చెయ్యొచ్చు. ఇదిగో ఇట్లా ఇప్పుడే తీసుకొచ్చా నేను, రాత్రి తీసుకొచ్చి పెట్టాయి ఇవి.